ఓం మహాగణపతే నమః. నవంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా ఈ నవంబర్ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ఒకసారి మనం గమనించినట్టయితే ఈ మాసంలో ముఖ్యంగా మనకి గురువు కర్కటక రాశిలో సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా శని మీనరాశిలోను, రాహు మనకి కుంభరాశిలోను, అదేవిధంగా కేతువు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. ఇవి దీర్ఘకాలికంగా సంచారం చేసేటటువంటి గ్రహాలు. ఇక ఈ మాసంలో ముఖ్యమైనటువంటి గ్రహ మార్పును కనుక మనం చూసినట్టయితే ఈ మాసంలో శుక్రుడు ముఖ్యంగా తులారాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ మాసం మొత్తము దాదాపుగా శుక్రుడు ఈ రాశిలోనే సంచారం చేస్తాడు. ఇక రవిని కనుక చూసుకున్నట్టయితే రవి కూడా తులారాశిలో సంచారము, అదేవిధంగా వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నాడు. దాదాపుగా ఈ మాసం మధ్య భాగంలో రవి తులారాశి నుంచి వృశ్చిక రాశిలోకి సంచారం అనేది ఉంటుంది. ఇక చూసినట్టయితే కుజుడు దాదాపుగా ఈ మాసం మొత్తము వృశ్చిక రాశిలోనే కుజుని యొక్క సంచారం అనేది ఉంటుంది. ఇక బుధుని యొక్క సంచారము మనకి వృశ్చిక రాశిలో ఉంటుంది. అదేవిధంగా దాదాపుగా చివరి వారంలో మనకు తులారాశిలోకి బుధుని యొక్క సంచారం ఉంటుంది. బుధుడు ఈ మాసంలో వక్రీ కూడా అవుతున్నాడు. ఇది స్థూలంగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఈ మాసంలో కలుగుతున్నాయో చూద్దాము. వృశ్చిక రాశి వారికి నవంబర్ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు కనుక మనం చూసుకున్నట్టయితే వృశ్చిక రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. రవి మనకి 12వ స్థానంలో సంచారం చేస్తున్నాడు, 1వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా కుజుడు వీరికి 1వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఇక శుక్రుడు వచ్చేసి 12వ స్థానంలో సంచారం అనేది ఉంటుంది. బుధుడు 1వ స్థానంలోను, అదేవిధంగా 12వ స్థానంలో బుధుని యొక్క సంచారం అనేది మనకు వృశ్చిక రాశి వారికి కనిపిస్తుంది. గురువు 9వ స్థానంలోను సంచారం ఉంటుంది. అదేవిధంగా వీరికి రాహువు వృశ్చిక రాశి వారికి 4వ ఇంట్లో, కేతువు దశమ స్థానంలో సంచారం అనేది ఉంది. ఇక శని వచ్చేసి 5వ స్థానంలో సంచారం అనేది వృశ్చిక రాశి వారికి కనిపిస్తుంది. ఇది స్థూలంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి. ముందుగా ఈ రాశి వారికి ఉన్నటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు ఏమి ఉన్నాయో చూసినట్టయితే వీరికి శుక్రుడు చాలా చక్కటి ఫలితాలు ఈ మాసంలో కలగజేస్తున్నాడు. అదేవిధంగా గురువు కూడా 9వ స్థానంలో ఉన్నాడు, భాగ్యస్థానంలో ఉన్నాడు. 2వ అధిపతి పంచమాధిపతి 9వ స్థానంలో ఉన్నాడు. చాలా చక్కటి ఫలితాలు గురువు కూడా ఈ వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో కలగజేస్తాడు. ముఖ్యంగా అనుకూలమైనటువంటి ఫలితాలు కనుక చూసుకున్నట్టయితే వృశ్చిక రాశి వారికి సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు వీరికి 12వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి దాంపత్య జీవితంలో చాలా చక్కటి ఆనందము, సంతోషము అనేది ఉంటుంది. స్త్రీ సౌఖ్యం ఉంటుంది. అదేవిధంగా కుటుంబంలో సంతోషంగా గడిపేటటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతున్నాయి. మీ యొక్క ప్రయాణాల్లో కూడా చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది. ఓవరాల్గా శుక్రుని వల్ల కంఫర్టబుల్ లైఫ్ అనేది ఉంటుంది. ఈ మాసం మొత్తము చాలా అనుకూలంగా కంఫర్టబుల్గా ఉండేటటువంటి అవకాశాలు మనకు అధికంగా కనిపిస్తున్నాయి. సుఖమైనటువంటి జీవితం ఉంటుంది, మంచి వస్త్రధారణ ఉంటుంది, ఇంటికి సంబంధించినటువంటి విషయాలను సమకూర్చుకోగలుగుతారు. దాంపత్య జీవితంలో ఆనందం అనేది ఉంటుంది. స్త్రీ సౌఖ్యము, అదేవిధంగా తృప్తికరమైనటువంటి భోజనం అనేది ముఖ్యంగా మనకు ఈ వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో చెప్పవచ్చు. వ్యాపారం చేస్తున్న వారికి కూడా చాలా చక్కగా ఉంటుంది. వ్యాపారంలో మీ యొక్క మృదువైనటువంటి మాట తీరు వల్ల లాభాలు గడించేటటువంటి అవకాశము కనిపిస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల కూడా లాభాలు అనేవి ఉన్నాయి. మనకు శుక్రుడు 12వ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి సుఖమైనటువంటి నిద్ర అనేది మీకు ఉండే అవకాశము మనకు అధికంగా కనిపిస్తుంది. అయితే కంఫర్టబుల్ లైఫ్ అనేది ఓవరాల్గా మనము చూడవచ్చు. అంతేకాకుండా గురువు కూడా మీకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి భాగ్యము అనేది కలిసి వస్తుంది. 2వ అధిపతి పంచమాధిపతి కాబట్టి సంతానానికి సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలత అనేది ఉంటుంది. మీ యొక్క సంతానానికి చాలా చక్కటి, మీరు సంతానం పెద్దవారైతే వారి యొక్క ఇన్వెస్ట్మెంట్స్ వల్ల కూడా వారికి లాభాలు అనేవి కలుగుతాయి. ముఖ్యంగా అనుకూలత అనేది ఉంటుంది. లక్ అనేది కలిసి వస్తుంది, అభివృద్ధి ఉంటుంది. ఉన్నత విద్య కనుక మీరు చేస్తున్నట్టయితే ఉన్నత విద్యకు సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలత అనేది కనిపిస్తుంది. అదేవిధంగా ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. పెద్దలతో, గురువులతో మీరు ప్రేమగా ఉంటారు. ఒకవేళ ఏదైనా భేదాభిప్రాయాలు ఉన్నా కూడా ఆ భేదాభిప్రాయాలు తొలగిపోతాయి. తద్వారా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా సోషల్ లైఫ్ అనేది బాగుంటుంది. ఫ్రెండ్స్ మధ్య గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అదేవిధంగా
చూసినట్టయితే సహాయ సహకారాలు అంటే సోదరుల వల్ల సహాయ సహకారాలు పొందేటటువంటి అవకాశాలు కూడా మనకు అధికంగా కనిపిస్తున్నాయి. ఇవి ఓవరాల్గా చూసినట్టయితే మనకు వృశ్చిక రాశి వారికి ఉన్నటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు. ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనుక మనం ఒకసారి చూసుకున్నట్టయితే వీరికి రవి 12వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా 1వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కుజుడు 1వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కాస్త అంతగా అనుకూలంగా లేదు అని మనం చెప్పవచ్చు. బుధ యొక్క సంచారం కూడా అంతగా అనుకూలంగా లేదు అని మనం చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా ఈ యొక్క రవి కుజులు యొక్క సంచారము మీకు 1వ స్థానంలో సంచారం చేస్తారు కాబట్టి మీరు మీ యొక్క పార్ట్నరు అగ్రెసివ్గా ఉండేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. అంటే మీ యొక్క పార్ట్నరు కోపం ఎక్కువగా రావడము, తద్వారా మీకు కాస్త ఇబ్బందులు కలగడం లాంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. కాబట్టి అనవసరమైనటువంటి కోపముకు రాకుండా మీరు కానీ మీ పార్ట్నర్ కానీ కోపం రాకుండా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. బ్యాడ్ డ్రీమ్స్ వచ్చే అవకాశాలు కూడా ఒక్కొక్కసారి మనకు కనిపిస్తున్నాయి రవి వల్ల. అది ముఖ్యంగా 2వ భాగంలో కనిపిస్తున్నాయి. కాబట్టి విషయంలో కాస్త యోగా, ధ్యానం, మెడిటేషన్ చేసుకోండి. సమయానికి డబ్బు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఖర్చులు ఉండే అవకాశం మనకు కనిపిస్తుంది. కాబట్టి ఆ ఖర్చు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. చిన్న చిన్న గాయాలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఆ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. స్టమక్ పెయిన్ ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి తీసుకునేటటువంటి ఆహార విషయంలో జాగ్రత్త పడినట్టయితే వృశ్చిక రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు ఈ మాసంలో కలుగుతాయి. వృశ్చిక రాశి వారికి నవంబర్ మాసంలో ఉన్నటువంటి పరిహారాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ఈ రాశి వారికి ముఖ్యంగా రవి, అదేవిధంగా బుధ, కుజులు ఈ ముగ్గురు అంతగా అనుకూలంగా కనిపించట్లేదు. కాకపోతే శుక్రుడు చాలా చక్కటి ఫలితాలు మాత్రం కలిగిస్తున్నాడు. అయితే ఈ రవి వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు లేదా కుజుని వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోవడానికి ముఖ్యంగా వృశ్చిక రాశి వారు ప్రతి మంగళవారము కుజునికి సంబంధించినటువంటి మంత్రాన్ని 108 సార్లు పఠించండి. ఓం క్రాం క్రీం క్రోం కుజాయ నమః అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు కనుక పఠించినట్టయితే ఈ రాశి వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా ప్రతి మంగళవారం హనుమంతుని పూజించండి, తమలపాకులతో పూజించండి, తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా నెయ్యితో దీపాన్ని వెలిగించడం వల్ల వీరికి చక్కటి పరిహారంగా మనము వృశ్చిక రాశి వారికి చూడవచ్చు. ఎర్రటి పూలతో కూడా మీరు పూజించే ప్రయత్నం చేయండి. తద్వారా మంచి రెమెడీగా, మంచి పరిహారంగా నవంబర్ మాసంలో కలుగుతుంది. ముఖ్యంగా మీరు ఎమోషనల్గా అగ్రెసివ్గా ఉండకండి. ఎందువల్లంటే కుజుడు అంతగా అనుకూలంగా లేడు కాబట్టి అగ్రెసివ్గా ఉండకుండా శాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా హనుమంతుని పూజ చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా స్వీట్స్ కానీ ఎర్రటి వస్త్రాలు కానీ దానం చేయడం వల్ల కూడా మనకి వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో చక్కటి పరిహారంగా చెప్పవచ్చు. ఇవి స్థూలంగా మనకు ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి పరిహారాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.